టాటా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పండి మహేష్ గారు. ఇన్సూరెన్స్ అంటే ఇంతకుముందు అవగాహన లేదు. మనం ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే అవగాహన వచ్చింది. చాలా వరకు పాజిటివ్గా వాళ్ళు ఇప్పుడు పాలసీస్ పెరిగినాయి, ప్రీమియమ్స్ తీసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు అవగాహన పెరిగిన కొద్ది ఏమైందంటే జనాల్లో ఇది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్లే అంటే ఇంతకుముందు ఏం ఆలోచన ఉందంటే ఒక మనిషి పోతే నామినికి బెనిఫిట్ వస్తుందనే కోణంలో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అవగాహన మనం కల్పించిన తర్వాత ఇది ఒక ప్రొటెక్షన్. ఇది ఏంటంటే వెల్త్ ప్రొటెక్షన్ అంటే మనకి ఆర్థిక భద్రత లాగా మనం అర్థం చేసినాం, వాళ్ళకి చెప్పగలిగినాం. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. ఇది ఆర్థిక భద్రత అనే పాయింట్ ని మిస్ అవుతున్నారు. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. కాబట్టి వాళ్ళకి అవగాహన వచ్చింది, ఇప్పుడు పెరిగినాయి. ప్లస్ మన టాటాలో ఏంటంటే సర్వీస్ బాగుంటుంది. టాటా అంటే నమ్మకమైన సంస్థ ఫస్ట్, రైట్? కాబట్టి టాటాలో మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కంటే మనం 10% గ్రోత్లో ఉన్నాం పాలసీస్ విషయంలో. ప్లస్ మన దాంట్లో బెనిఫిట్స్ కూడా కంపేర్ టు అదర్ కంపెనీస్తో పోల్చుకుంటే మన దాంట్లో 3 బెనిఫిట్స్ ఒకే పాలసీలో ఇచ్చాము కూడా. ఏంటంటే రిస్క్ బెనిఫిట్ ఒకే దాంట్లో, రిస్క్ బెనిఫిట్ ప్లస్ రిటర్న్స్ ప్లస్ హెల్త్, వెల్త్, రిస్క్ 3 దీంట్లోనే కల్పించాము. కాబట్టి ఈ పాలసీ బాగా సేల్ అవుతుంది.